బాబు గోగినేనియో, జోగినేనో ఏంటో ఆయన పేరేంటో. తను ఈ మధ్య కాలంలో మళ్ళీ లైమ్‌లైట్‌లోకొచ్చాడు. ఎన్టీఆర్ పెట్టిన ట్వీట్ ఏదైతే ఉందో, మన చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలుపుతా, దాని గురించి ఈయన విమర్శించాడనమాట. ఏ తాత పేరైతే నీకు పెట్టారో, అప్పటి ముఖ్యమంత్రి తన తండ్రి పేరు, మీ తాత పేరు మార్చి తన తండ్రి పేరు పెట్టుకున్నప్పుడు, నీకు చేతగాలేదు, విమర్శించడం కూడా చేతగాలేదు. ఇప్పుడొచ్చి ఏదో ఫ్యామిలీ మీద లవ్వులకబోస్తున్నావా అని చెప్పేసి మాట్లాడాడు. ఎవరి ఫ్యామిలీ, ఎవరు మాట్లాడుతున్నాడు, ఎవడు వాగుతున్నాడు, ఏంటి అనేది అర్థం కావట్లే ఇక్కడ. అది వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీ వ్యవహారం. వాళ్ళు చూసుకుంటారు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, ఎన్టీఆర్ స్పందించలేదు, టైంకి స్పందించలేదు అనే వాళ్ళకి సరైన సమాధానం ఏంటంటే, షూటింగ్ పని మీద ఎక్కడెక్కడో ఉంటే వాళ్ళకి ఇంటర్నెట్ సౌలభ్యాలు ఉండవు. అండ్ మోస్ట్లీ సిగ్నల్స్ కూడా సరిగ్గా అందని పరిస్థితి. అట్లాంటి వాళ్ళు విషయం తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చినప్పుడు ట్వీట్ పెడతారు. వర్సిటీ పేరు మార్చినప్పుడు ఎన్టీఆర్ షూట్లో ఉండడం వల్ల ఆయనకు సిగ్నల్ సరిగ్గా అందక ఆ విషయం కూడా కొంచెం లేట్గా తెలిసి లేట్గానే రియాక్ట్ అయ్యాడు. లేట్ అంటే మరీ సంవత్సరం తర్వాత రియాక్ట్ అవ్వాల, 1 రోజు 2 రోజులు, అంతకుమించి అసలు ఏం అనుకున్నా. కొన్ని గంటల వ్యవధి ఆలస్యం చేశాడు. ఈలోపే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. నెక్స్ట్ స్పందించినా కూడా ఇలా కాదు నువ్వు స్పందించాల్సింది, అట్లా స్పందించాలి, ఇట్లా ఎవడు ఎలా స్పందించాలో కూడా వీళ్ళే చెప్పాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఆయన ఏదో శుభాకాంక్షలు జరుపుతా ట్వీట్ పెడితే వీళ్ళకి ఏంటి అవసరమో అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కడు లైమ్‌లైట్‌లోకి వచ్చి వాళ్ళ ఫ్యామిలీలో దూరి, వీళ్ళ ఫ్యామిలీలో దూరి, నువ్వు అలా అన్నావు, నువ్వు ఇలా అన్నావు, నీకు ఇలా అన్నావు. అది ఎన్టీఆర్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఇష్యూ. వాళ్ళ తాత పేరు పెట్టుకుంటారా, వాళ్ళ ముత్తాత పేరు పెట్టుకున్నారా, ఈయన వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పాడా లేదా, పెళ్ళిళ్ళకి పేరెంటాలకి అటెండ్ అయ్యాడా లేదా, వాళ్ళ అంతర్గత వ్యవహారం అది. అండ్ వాళ్ళకి లేని ఇది బయట వాళ్ళకి ఎందుకో అర్థం కావట్లా. వాళ్ళకి మాత్రం అంటే ఇప్పుడు ఆయన ఒక ట్వీట్ పెట్టాడు. ఆ ట్వీట్‌ని ఎన్ని రకాలుగా ట్రోల్ చేయాలో అన్ని రకాలుగా ట్రోల్ చేస్తున్నారు. ట్వీట్ పెట్టినా తప్పే, పెట్టకపోయినా తప్పే. నిన్న ట్వీట్‌కి కూడా ఒకరోజు ఆలస్యంగా పెట్టాడు ఎన్టీఆర్. దానికి కూడా కారణం దేవర సినిమా షూటింగ్‌లో ఆయన కొంచెం శివారు ప్రాంతంలో ఉండడం వల్ల టైంకి సరైన సిగ్నల్స్ లేవు. ఓ పక్క ఎలక్షన్ రిజల్ట్ అంటే ఆయన ఇట్లు చూడాల్సిన అవసరం లేదు. ఆ రోజు కాల్ షీట్ ఇచ్చారు, చాలామంది షూటింగ్‌కి అటెండ్ అయ్యారు. ఆ షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత తన నిర్మాత తన మీద పెట్టిన బాధ్యత నెరవేర్చిన తర్వాత నెక్స్ట్ తను కొంచెం ఫ్రీ అయిన తర్వాత అందరికీ శుభాకాంక్షలు పెట్టాడు. తప్పే ఉంది దీంట్లో. ఎవరైనా సరే అంటే ఇమ్మీడియట్‌గా మీకంటే పని లేదు, పాడు లేదు కాబట్టి టీవీల ముందు కూర్చొని గెలిచిన వెంటనే ట్వీట్లు పెట్టేస్తున్నారు. కానీ ప్రతి ఒక్కడు మీలాగే స్పందించాలంటే ఎలా? సో ఈ బాబు జోగినేనికి ఈ జబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఆ గతంలో ఇష్టం ఉన్నట్టు వాగాడు, తర్వాత కొంచెం సైలెంట్ అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ తెర మీదకి వచ్చి ఎన్టీఆర్ పైన చేసిన విమర్శలు ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ దానికి తోడు అడ్డమైన కామెంట్లు, దాని కింద కొంతమంది సపోర్ట్ చేస్తా, కొంతమంది తిడతా, ఇంకేదో సమాజాన్ని భ్రష్టు పట్టించే పనులన్నీ మానుకొని కొంచెం పనికొచ్చే పనులు ఏమైనా చేయొచ్చు కదా. థ్యాంక్ యూ సో మచ్.